బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారాన్ని కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT lakh మెట్రిక్ టన్స్. ఇది FCIకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్ 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాను. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈరోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తారు, దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో భారతదేశంలో మార్కెట్ ఉందా? ఈరోజు మనం పండించేటువంటి దొడ్డు బియ్యం గతంలో తమిళనాడు వాళ్ళు కొనేవాళ్ళు, కేరళ వాళ్ళు కొనేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు కొనేవాళ్ళు, బీహార్ వాళ్ళు కొనేవాళ్ళు. ఈరోజు కొనే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతా ఉంది. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ దొడ్డు బియ్యం సైజు మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6 mm to 6 mm బియ్యం ఉండాలి. అది మన దగ్గర తక్కువ ఉన్నది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి కావలసినటువంటి విత్తనాలు, ఆ లెంతు బియ్యం వచ్చే విధంగా కావలసిన విత్తనాలు రైతులకు ఇవ్వాలి. ఎక్కడ కూడా ఏ రైతుకు ఆ విషయం చెప్పలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద, భూ ఆక్రమణల మీద, భూ వేలం మీద ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి కనీసం మన తెలంగాణలో దొడ్డు బియ్యం వాడడం లేదు. మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ ఎక్కడ ఉంటుంది? ఏ రకమైనటువంటి వంగడాలు, ఏ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇవ్వాలి? ఏది ఉత్పత్తి జరిగితే అది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మార్కెట్ ఉంటుంది? ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో కానీ దేశంలో ఏ గోడౌన్లో కూడా
ఒక బస్తా వేయడానికి కూడా స్థలం లేదు. దేశవ్యాప్తంగా విపరీతంగా ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒక తెలంగాణలో కాదు, అది ఛత్తీస్గఢ్లో తీసుకున్నా, పంజాబ్లో తీసుకున్నా, మధ్యప్రదేశ్లో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పంటలు పండుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ఫెర్టిలైజర్ యూజ్ చేస్తూ ఉన్నాం మనం. ఈరోజు మనము యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా కానీ బియ్యం పంపిణీ చేయాలంటే పెస్టిసైడ్ వాడనటువంటి బియ్యం కావాలి. మనం ఈరోజు పెస్టిసైడ్ వాడుతున్నాం, రైతులకు చెప్పే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇతర దేశాలు